మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాదిగా అమ్మవార్లను దర్శనం చేసుకుని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సులో ప్రయాణికులను తరలించడానికి ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, ఆర్టీసీ ఎండీ నుంచి అధికారులు కింది స్థాయి సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం, ఆర్టీసీ బస్ స్టేషన్లలో అధిక రద్దీ కారణంగా క్యూ లైన్లలో ప్రయాణికులు ఇబ్బందులపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్కతో పాటు డీజీపీ, ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మేడారంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులను మేడారం తీసుకొస్తున్న బస్సులు కొద్దిసేపు ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల మేడారం బస్ స్టేషన్లో గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయని, వెంటనే క్లియర్ చేస్తున్నారని, ప్రత్యేక బస్సులు ఎప్పటికప్పుడు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ వాహనాల వేగాన్ని పెంచాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.